రాజులు, రాణులు వాడే క్రీమ్‌ని మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. అది కూడా మన ఇంట్లోనే నేతితో అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నేను పళ్ళెం తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు కూడా పోసుకుంటున్నానండి. చూడండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆ నీటిని, నెయ్యిని మొత్తాన్ని మిక్స్ చేస్తూ చక్కగా తిప్పుతూ ఉన్నానండి. చూడండి ఎంత చక్కగా తిప్పుతున్నానో. ఈ విధంగా తిప్పుతూ ఉంటే బాగా మనకి మాయిశ్చరైజర్ అనేది బాగా చక్కగా ఫామ్ అవుతుందండి. ఎంత చక్కగా ఫామ్ అవుతుందంటే మనకది వెన్నలాగా వచ్చేస్తుందనమాట. మనం ఇలా తిప్పే కొద్దీ చూడండి కలరు చేంజ్ అవుతుంది. నెయ్యి వాటర్‌లో మిక్స్ అయ్యే కొద్దీ చాలా చాలా చేంజ్ అవుతదనమాట. మీరు ఈ వీడియోని ఎండ్ మటుకు చూస్తున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. మనకి ఇలా తిప్పంగా లైట్‌గా వాటర్ అయితే వచ్చేస్తాయండి. ఆ వాటర్‌ని ఒక గిన్నె తీసుకున్నాం కదా పక్కన వీడియోలో, ఆ వాటర్‌ని అందులో ఏసేస్తామనమాట. ఈ విధంగా మనం వాటర్‌ని పక్కకు తీసుకొని వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మళ్ళీ తిప్పుతూ ఉండాలి. అలా గనక తిప్పిన తర్వాత చూడండి ఒకసారి వాటర్ పోసుకున్నాను. మళ్ళీ తిప్పుతున్నాను. వాటర్ పోసుకొని చూడండి ఎంత మెత్తగా వచ్చేసేస్తుందో కదా! ఇలానే వస్తుందండి. ఇంకా బాగా ఎక్కువగా వస్తుంది. చాలా స్పాంజీగా వస్తదసలు. చాలా బాగుందనమాట. అంతేకాదు ఇది స్మెల్ కూడా లేదు. సో, నేనైతే హ్యాండ్‌కి రాసుకున్నాను. చాలా బాగా వర్క్ అయింది. సో, నాకైతే వర్క్ అయింది. మీకెలా అనిపిస్తుందో నాకైతే తెలీదు. సో, మీరైతే చేస్తే మటుకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే మటుకు. సో, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ క్రీమ్ మటుకు. సో, నాకసలు చేస్తుంటే నిజంగా యూట్యూబ్‌లో చేస్తున్నారు కదా! ఇది ఏదో అనుకున్నాను. సో, కానే కాదు. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు గనక లాస్ట్ మటుకు చూస్తే మీకే అర్థమైపోతుందనమాట. మన థంబ్‌నెయిల్‌లో ఏయి పెట్టినా సరే మనకి అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. అంతేకాదు మన షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాం కదా! షార్ట్ వీడియోస్‌లో శివుడికి సంబంధించినవన్నీ కూడా నేను పెట్టానండి. ఇంకా అలాగే లెంతీ వీడియోస్‌లో మేమైతే ఒక చోటికి వెళ్ళామనమాట. నా సబ్స్క్రైబర్స్‌తో కలిసి శివరాత్రి రోజున పసుపు కుదురు వెళ్ళామనమాట. సో, ఆ వీడియో కూడా ఉందండి. చూడండి. నేను లింక్ పెట్టేస్తాను. దీని కింద ఉంటుంది. చూడని వాళ్ళు ఈ లింక్ కింద చూసుకోండండి. ఓకే అండి. ఇంకొక మాటేందంటే, ఈ మాయిశ్చరైజరు బాగా చెయ్యగా నాకేమనిపించిందంటే, నేను చూసిన లిక్విడ్ లాగున్న నెయ్యి ఇలా ఎలా వచ్చేసింది అనేసి నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. చేస్తుంటే నాకే ఇలా ఉందంటే, ఆల్రెడీ చాలామంది యూజ్ చేసిన వాళ్ళకైతే ఇంకా బాగా ఉండుంటదయితే. మీరు చూస్తున్నారు కదా! ఈ వీడియోని ఎండ్ మటుకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో, ఇదైతే సూపర్ అనమాట.